తెలంగాణ బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ నోటిఫికేషన్. తెలంగాణ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ 2025-26 అకాడమిక్ ఇయర్‌లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్‌కి ఎవరు ఎలిజిబుల్? ఓకేనా? ఈ అడ్మిషన్ నోటిఫికేషన్‌కి ఎవరు ఎలిజిబుల్? ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? అండ్ ఏ కేటగిరీకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? ఎలిజిబిలిటీ ఏంటిది? అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? రెగ్యులేషన్స్ ఏంది? అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎప్పుడు ఎండ్ అవుతాయి? అని చెప్పి ఒక్కటి కూడా మిస్ చేయకుండా ప్రతిదీ డీటెయిల్గా మనమైతే మాట్లాడుకుందాం. మనం తెలంగాణకు సంబంధించి ఏం అప్డేట్స్ ఉన్నా కూడా డీటెయిల్డ్ వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీది ఇంటర్మీడియట్ బైపీసీలో అయిపోతే మాత్రం ఏ అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. సో ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా వేసుకున్నాం, ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. అండ్ మనకి లాస్ట్ డేట్ అనేది ఈ 3-4 డేస్ లోపలనే ఉందన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ అనేది కంబైన్డ్ నోటిఫికేషన్ లాగానే, ఓకేనా? సో మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా? సో ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ అండ్ దాంతో పాటుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి, ఓకేనా? ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ ఏం చేసింది కదా అంటే అగ్రికల్చర్ సీట్స్ స్పాన్సర్ చేసింది అన్నట్టు ఒక 60 సీట్లు. ఈ 60 సీట్లకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, ఏంది కథ అని చెప్పి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్లీ మనకు ఈ నోటిఫికేషన్ అనేది 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది, ఓకేనా? ఏ ఇయర్ది మరి అంటే ఈ 2025-26 ఈ అకాడమిక్ ఇయర్దే ఈ నోటిఫికేషన్, ఓకేనా? అండ్ వేరియస్ అగ్రికల్చర్ కాలేజెస్ లోపల మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల ఏవైతే అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయో ఆ వేరియస్ అగ్రికల్చర్ కాలేజెస్ లోపల ఈ బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించిన సీట్లు అయితే ఫిల్ చేస్తారు అన్నట్టు, ఓకేనా? ఈ సీట్లను ఎవరు స్పాన్సర్ చేశారు అంటే మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనేది మనకు స్పాన్సర్ చేసింది అన్నట్టు, ఓకేనా? సో ఇది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాస్పెక్ట్స్ విషయానికి వస్తే మనకు ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే 21 అక్టోబర్ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు వీళ్ళు, ఓకేనా? మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజే లైక్ నిన్న మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ టైంలో వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు అన్నట్టు, ఓకేనా? 21 అక్టోబర్ 2025 రోజు మనకి అడ్మిషన్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. దానికంటే ముందు 29 అక్టోబర్ వరకు మనకు టైం అయితే ఉందన్నట్టు అప్లికేషన్ పెట్టుకోవడానికి, ఓకేనా? సో 29 అక్టోబర్ 2025 దాకా మనకు టైం అయితే ఉంది. 5 PM దాకానే టైం అయితే ఉందన్నట్టు. సో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే 29 అక్టోబర్ 2025 5 PM వరకే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో అండ్ దాని తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ కోసం 30 అక్టోబర్ 2025 రోజు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. అండ్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకు కొంచెం ఈ మహాత్మా జ్యోతిబా పులే గురించి కొంచెం బ్రీఫ్ అనేది ఇచ్చారు అన్నట్టు. సో దీని గురించి మనం పక్కకు పెడదాం. అండ్ ఆ బ్రీఫ్ మనకి ఒకవేళ కావాలనుకుంటే మీరు ప్రాస్పెక్ట్లో చూసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎవరైతే ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ లోపల బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా? సో మనకు సీట్స్ ఎవరు స్పాన్సర్ చేసారు అంటే మహాత్మా జ్యోతిబా పులే బీసీ వెల్ఫేర్ వాళ్ళు స్పాన్సర్ చేసారు. 60 సీట్లు స్పాన్సర్ చేసారు అన్నట్టు వాళ్ళు. కాబట్టి 60 సీట్లకు మరి ఎవరు ఎలిజిబుల్ అంటే బీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఓకేనా? బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ తెలంగాణ లోపల. అండ్ ఎవరైతే బీసీ వాళ్ళు అయ్యి ఉండి తెలంగాణ స్టేట్ వాళ్ళు అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బీసీ అయ్యి ఉండాలి వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఎవరికైతే ఇన్కమ్ 1.5 lakhs కన్నా తక్కువ ఉంటుందో తెలంగాణ లోపల ఎవరైతే బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇన్కమ్ అనేది 1.5 lakh లోపల కన్నా తక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రూరల్ ఏరియా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 2 లక్షల కన్నా తక్కువ ఉన్న అర్బన్ ఏరియా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. రూరల్ లోపల 150,000 కన్నా తక్కువ ఉండాలి. అర్బన్ లోపల అంటే విలేజ్లలో చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా,
చిన్న చిన్న విలేజెస్ వాళ్ళు 1,50,000 కన్నా తక్కువ ఉంటే ఇన్‌కమ్ నువ్వు ఎలిజిబుల్ అయితావు. అండ్ దాని తర్వాత 2,00,000 కన్నా తక్కువ ఉన్న సిట్యుయేషన్ లోపల నువ్వు అర్బన్ లోపల ఉంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. సో, దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. అండ్ పక్కా నువ్వు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి. అండ్ మనకి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ లైక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది మనకు లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అనేది కొంచెం మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా పక్కా నువ్వు తెలంగాణ ఎప్సెట్ 2025 ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయి ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ ఎప్సెట్ 2025 ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. నువ్వు బీసీ అయి ఉండాలి. ఇన్‌కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువ ఉండాలి. లేకపోతే 2,00,000 కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ నువ్వు సిటీ అయితే. అండ్ దాంతో పాటు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలి. సో, అప్పుడైతే నువ్వు ఈ బీఎస్సీ అగ్రికల్చర్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో, ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో, మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! ఓకేనా. సో, తెలంగాణ ఎంజేపీ లోపలనైనా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ దాంట్లోకి వచ్చైనా మీరు మనకు మెయిన్‌గా అప్లికేషన్ పోర్టల్ అయితే ఇదే. ఓకేనా. మహాత్మా జ్యోతిబా ఫులే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఉంది కదా! ఇదే మనకు మెయిన్ వెబ్‌సైట్. సో, మీరు పీజీటీఐయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చినా ఈ పేజ్‌కే డైరెక్ట్ అయితది అన్నట్టు. సో, మీరు ug.mjptbcwreis.net అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతది. ఇక్కడ నుండి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ మనం ఇక్కడికెళ్ళి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి 29th అక్టోబర్ 2025 రోజు లాస్ట్ డేట్ ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. 29 తారీఖు అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉంది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి. నీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ₹1000 పే చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అందరూ కూడా బీసీ వాళ్ళే అప్లై చేసుకోవాలి కాబట్టి ఎంత పే చేయాలి? ₹1000 పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ₹1000 అనేది మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే మనం కాషన్ డిపాజిట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. కాషన్ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత అన్ని ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో, సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవుతావు చూసినావా, అప్పుడు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మనం వాళ్ళకి చూపెట్టాల్సి ఉంటుంది. వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత కాషన్ డిపాజిట్ అనేది మనం వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కాషన్ డిపాజిట్ కానీ మెయింటెనెన్స్ ఫీ కానీ. సో, ఇది అండ్ ఎట్లా సెలెక్షన్ చేస్తారు బ్రో మరి అని అంటే సెలెక్షన్ క్రైటీరియా ఏంది, ఎట్లా సెలెక్షన్ చేస్తారు అనే విషయానికి వస్తే తెలంగాణ ఎప్సెట్ 2025 ఎగ్జామ్ రాసిర్రా, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యిర్రా, దాంట్లో వచ్చిన ర్యాంక్ ఉంటుంది కదా, ఆ ర్యాంక్ బేస్డ్ సెలెక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఓకేనా. సెలెక్షన్ ప్రాసెస్ ఇస్ బేస్డ్ ఆన్ తెలంగాణ ఎప్సెట్ 2025 ర్యాంక్స్ విచ్ ఈస్ కండక్టెడ్ బై తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకేనా. టీజీసీహెచ్ఈ అంటాం కదా, టీజీసీహెచ్ఈ కండక్ట్ చేసిన ఎప్సెట్ ర్యాంక్స్ బేస్డ్ సెలెక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఇన్ కేస్ ర్యాంకులు మ్యాచ్ అయితే, మ్యాక్సిమం ర్యాంకులు మ్యాచ్ కావు, ర్యాంకులు ఎప్పుడైనా మ్యాచ్ అయితే సో, ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మెయిన్ సబ్జెక్ట్స్ లోపల ఉన్న మార్క్స్ని క్యాలిక్యులేట్ అయితే చేస్తారన్నట్టు. అందులోపల చూస్తారన్నట్టు. ఓకేనా. సో, ర్యాంక్ ఒకవేళ మ్యాచ్ అయితే మార్క్స్ చూస్తారు. మార్క్స్ కూడా మ్యాచ్ అయితే ఏజ్ అనేది చూస్తారన్నట్టు. అట్లా క్యాండిడేట్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఏజ్ విషయానికి వస్తే 17 ఇయర్స్ మినిమమ్ బ్రో. ఓకేనా. ఏజ్ అనేది 17 ఇయర్స్ కంప్లీట్ కావాలి. మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాలు కంప్లీట్ కావాలి. లైక్ 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకేనా. లెస్ దాన్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి ఆన్ 31st December 2025 వరకు. ఓకేనా. లైక్ ఈ ఇయర్ 31st December అయిపోయే లోపు నీకు 26 అయినాయి అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి. సో, లైక్ 31st December 2025 వరకు. లేదు అంటే సో, సింపుల్లీ ఏం లేదు, 17-25 మధ్యలో ఉండాలి బ్రో ఏజ్ అనేది. ఓకేనా. అట్లయితే మీరు ఎలిజిబుల్. సో, 16 ఉన్నా ఎలిజిబుల్ కాదు, 26 ఉన్నా ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. అది అండ్ దెన్ దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ నీకు గ్యాప్ ఏమైనా ఉన్నదనుకో, ఫర్ సపోజ్ గ్యాప్ తీసుకున్నావు, గ్యాప్ తీసుకుంటే ఏం చదవకుండా పాస్ అయినావు కానీ గ్యాప్ తీసుకున్నప్పుడు నీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో, అది గ్యాప్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకి సీట్స్ అయితే లైక్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంజేపీ కదా. ఓకేనా. సో, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి బీసీ సీట్స్ అన్నట్టు. అన్ని బీసీ సీట్సే. అందుకే నేను చెప్పిన బీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి.
ఈ బీసీ లోపల మొత్తం 100% సీట్స్ లోపల బీసీఏకి 20 సీట్లు ఇస్తారు, బీసీబీకి 33% సీట్స్ ఇస్తారు, బీసీసీకి 4% ఆఫ్ సీట్స్, బీసీడీకి 23% ఆఫ్ ద సీట్స్, బీసీఈకి 13% ఆఫ్ ద సీట్స్ అండ్ ఎంబీసీకి 7% ఆఫ్ ద సీట్స్. ఇట్లా సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నట్టు. మనకు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి కదా అంటే 60 సీట్లు ఉన్నాయని చెప్పి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఓకేనా, 60 సీట్స్ ఉన్నాయి మనకి. ఈ 60 సీట్స్ లోపల మనం చూసుకుంటే తెలంగాణ వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ వెబ్సైట్ లోపల మంచి ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తారు కదా అంటే ఈ 60 సీట్స్ అనేది ఈక్వల్గా డివైడ్ చేస్తారు. ఓకేనా, ఈ 60 సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు ఈక్వల్గా డివైడ్ చేస్తారు అన్నట్టు. సో ఎట్లా లైక్ ఈక్వల్ అంటే లైక్ రిజర్వేషన్ ప్రకారంగా ఇస్తారు అన్నట్టు. సో బీసీఏ వాళ్ళకి 20% రిజర్వేషన్ అని అంటే 12 సీట్లు ఇస్తారు. ఓకేనా, బీసీఏ వాళ్ళకి నీకు మంచి ర్యాంక్ ఉంది, ఓకేనా, 12 సీట్లు మీకు అందులోపల ఇస్తారు అన్నట్టు. అందులోపల నీకు 12 సీట్లలో ఏదైనా ఒక సీటు వచ్చే ఛాన్స్ ఉంటుంది మంచి ర్యాంక్ ఉంటే. బీసీబీ వాళ్ళకి 20 సీట్లు, బీసీసీ వాళ్ళకి 2 సీట్లు, బీసీడీ వాళ్ళకి 14 సీట్లు, బీసీఈ వాళ్ళకి 8 సీట్లు. ఓకేనా, బీసీఈ వాళ్ళకి 8 సీట్లు, ఎంబీసీ వాళ్ళకి 4 సీట్లు. సో ఇట్లా మనకి డిఫరెంట్ కాలేజెస్ లోపల 60 సీట్స్ అయితే ఇస్తున్నారు అగ్రికల్చర్కి సంబంధించి. ఓకేనా, సో ఈ 60 సీట్లు ఏ ఏ కాలేజీలలో ఉన్నాయంటే ఒక 6 కాలేజీల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, 6 కాలేజెస్ లోపల 60 సీట్స్ ఉన్నాయని చెప్పి, ఒక కాలేజ్ లోపల 10 సీట్లు ఉన్నాయని చెప్పి మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఏమింది ఆ సీట్లు, ఏంది ఆ కాలేజీలు అని అంటే మనకి 60 స్పాన్సర్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, 60 స్పాన్సర్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ కాలేజ్ లోపల 10 సీట్లు ఉన్నాయి. ఓకేనా, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ కాలేజ్ లోపల 10 సీట్లు ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ లోపల 10 సీట్లు ఉన్నాయి. జగిత్యాల అగ్రికల్చర్ కాలేజ్ లోపల 10 సీట్లు ఉన్నాయి. పాలెం అగ్రికల్చర్ కాలేజ్ లోపల 10 సీట్లు ఉన్నాయి. సిరిసిల్ల బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజ్ లోపల 10 సీట్లు ఉన్నాయి. అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేట లోపల 10 సీట్లు ఉన్నాయి. ఇట్లా మనకి 60 సీట్లు ఉన్నాయి, 60 సీట్స్. ఓకేనా, 60 సీట్లు అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఈ 60 సీట్లల్లో మనకు కేటగిరీ వైజ్ సీట్స్ కూడా డివైడ్ చేసిర్రు. ఒక్కొక్క కేటగిరీ లోపల పర్సంటేజ్ వైజ్ సీట్స్ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, సో ఇది. అండ్ దెన్ మనం కొంచెం ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ మనం మాట్లాడుకుంటే మనకు ఫీ అది ఇది అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది, ఫీ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఏమేమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి కౌన్సిలింగ్ టైం లోపల అంటే, నువ్వు వేరే కౌన్సిలింగ్లో అటెండ్ అయినావు అనుకో, ఈ కౌన్సిలింగ్లో కూడా అటెండ్ అవుతా అనుకుంటే నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఓకేనా, సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. సో కౌన్సిలింగ్ టైం లోపల మనం ఎస్ఎస్సి మెమోని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్ మెమోని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, నేను చెప్పిన కదా ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల 1,50,000 కన్నా తక్కువ ఉండాలని, ఇది ఒకవేళ విలేజ్ అయితే, సిటీ అయితే 2 లక్షల కన్నా తక్కువ ఉండాలని చెప్పి ఈ క్రైటీరియాని మనం నిరూపించడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ తెలంగాణ వెబ్సైట్ ర్యాంక్ కార్డు, బోనోఫైడ్ 6th క్లాస్కి వెళ్ళి 12th క్లాస్ వరకు, లేకపోతే డిప్లొమా చదువుతాను డిప్లొమా వరకు బోనోఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అంటాం, టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దాని తర్వాత సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, దీన్ని ఏమంటాం కదంటే క్యాస్ట్ సర్టిఫికేట్, నువ్వు బీసీయా కాదా అని చెప్పి చూపెట్టుకోవడానికి. అండ్ దాని తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ లోపల అప్లోడ్ చేయాలి అండ్ కౌన్సిలింగ్ తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకేనా, సో ఇదంతా కూడా చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఫీ విషయానికి వస్తే ఒక 10,000 అయితే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అప్పుడు ఈ 10,000 కట్టాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఫీ అనేది ఒక 6,000, కాషన్ డిపాజిట్ అనేది 4,000, మొత్తం 10,000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు కౌన్సిలింగ్ అప్పుడు. అండ్ మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ నెంబర్ మాత్రమే ఇయ్యిరి, ఎందుకంటే ఏదైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏదైనా మెసేజ్ పంపాలంటే మాత్రం వాళ్ళు పంపుతారు కాబట్టి మీ నెంబర్ ఇస్తే ఏమవుతుంది కదా అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డెలివర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళదో, రిలేటివ్స్దో, ఫ్యామిలీ ఫ్రెండ్స్దో, లేకపోతే నెట్ సెంటర్ వాళ్ళదో, జిరాక్స్ సెంటర్ వాళ్ళు ఎవరు కూడా ఇయ్యకూరి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఒకవేళ నువ్వు జాయిన్ అయిన తర్వాత నీ సీటు నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఫీ అనేది ఇయ్యరు, కాషన్ డిపాజిట్ మాత్రమే ఇస్తారు. 6,000 రూపాయలు ఇయ్యరు, 4,000 మాత్రమే మనకు ఇస్తారు అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే
మన డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనం సీట్ అనేది వచ్చిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఫీజు ఎంతుందో అంత కట్టాలే. అండ్ ఎంతైతే ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ గూడా మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు వాళ్ళకి. నువ్వు ఫీజు కట్టకపోయినా సీట్ క్యాన్సల్ అయితది. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా సీట్ క్యాన్సల్ అయిపోతది. అది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ సీట్ అవైలబిలిటీ ఏంది, ఎన్ని సీట్లున్నాయి ఏంది అని చెప్పి ప్రతీది గూడా మనకు ఎంజేపీ, టీబీసీ, RREIS వెబ్‌సైట్ లోపల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్‌సైట్ లోపల అప్డేట్ అయితే చేస్తాం అని చెప్పి ఇక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాని తర్వాత ఏందంటే, సో, ఎవరికి గూడా సెపరేట్ కమ్యూనికేషన్ అయితే ఏం జేయరు. మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సీట్స్ అవి ఇవి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చెక్ చేయండి అని చెప్పి ఒక పాయింట్ అయితే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ వాళ్ళు కావచ్చు, నీకు ఎట్లాంటి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ అయితే ఇయ్యరన్నట్టు. నీకు ఇష్టం ఉంటే అప్లికేషన్ పెట్టుకో, లేకపోతే లేదు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే, అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన పక్కా సీట్ వస్తదనే గ్యారంటీ కూడా ఇయ్యరు. అప్లికేషన్ పెట్టుకుంటే సీట్ వస్తదనే గ్యారంటీ ఇయ్యరు. సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ కూడా ఇయ్యరన్నట్టు. అది మీరు గుర్తుపెట్టుకోరి. ఇట్ ఆల్ దాన్ని ఏమంటామంటే మీ రిస్క్. మీరు అప్లికేషన్ పెట్టుకొని మీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోరి. లేకపోతే లేదు. ఓకేనా. అది. అండ్ దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకునే ముందు అన్నీ ప్రాస్పెక్ట్స్ అన్నీ చూడుర్రి. ఈ ప్రాస్పెక్ట్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్తున్నా. ఇవన్నీ ఒకసారి వీడియో అనేది ప్రాపర్‌గా చూసి అప్లికేషన్ పెట్టుకోరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఏందంటే, ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చినావనుకో, ఫర్ సపోజ్ డాక్యుమెంట్స్ లేని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అట్లా చేయడము. అట్లా చేస్తే ఏమైతది అంటే, వీళ్ళకు నీది ఏదైనా మిస్టేక్ ఉంది అని అనిపిస్తే, ఏ టైంలో మిస్టేక్ ఉన్నదనిపించినా కూడా నీ స్టడీ అంతా కూడా క్యాన్సల్ చేసి నీ మీద ఒక లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటామన్నట్టు. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ఓకేనా. సీట్ ఎప్పుడైనా క్యాన్సల్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే, సో, ఎట్లాంటి మిడిల్ మ్యాన్స్‌ని నమ్మకుర్రి. ఓకేనా. ఎట్లాంటి మిడిల్ మ్యాన్స్‌ని నమ్మకుర్రి. ఎవరినో నమ్మి ఏదో డబ్బులు పెట్టకుర్రి అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు మనకి. అండ్ దాని తర్వాత ఏందంటే, వేరే వెబ్‌సైట్ లోపల ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్‌కి వీళ్ళు రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పి ఒకటి ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు పాయింట్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే, ప్యూర్‌లీ ఎంసెట్ లోపల వస్తున్న మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. అండ్ గైడ్‌లైన్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటదని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాని తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిర్రు, కాల్ చేయండి అని చెప్పి కూడా వర్కింగ్ డేస్ లోపల కాల్ చేయండి అని చెప్పి కూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. 0402338266 అని చెప్పి. ఓకేనా. మీకేమైనా అవసరం ఉంటే మెయిల్ కూడా చేయొచ్చు. ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ఇచ్చిర్రన్నట్టు. అండ్ ఇట్ వాస్ రిలీజ్డ్ ఆన్ 19th October 2025. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోరి. మనకి 29th October 2025 రోజు లాస్ట్ డేట్ ఉంది. ఓకేనా. సో, ఇది డ్యూడ్. అండ్ సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.